ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. ఈ సంవత్సరం అనగా ఉగాది శ్రీ విశ్వావసునామ సంవత్సరం మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మిథున రాశి వారికి ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, రాజ్యభోజం ఎంత, అవమానం ఎంతో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మిథున రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 2, అలాగే రాజ్యభోజం 3, అవమానం 2. ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం మహా అద్భుతంగా ఉంది. అనగా ఖర్చు ఇంకొంచెం తగ్గిస్తే మీరు సేవింగ్ మహా అద్భుతంలో ఉంటారు. అలాగే నక్షత్రాలకు వస్తే మృగశిర 3, 4 పాదాలు, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రంలో ఈ పాదాల్లో ఉన్నవారు మీరు మిథున రాశికి వర్తిస్తారు. అలాగే మీ పేరులో మొదట ఏ అక్షరం ఉండాలి, ఏ అక్షరంతో మొదలైతే మీరు మిథున రాశికి వర్తిస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మీ పేరులో మొదట కాకు దీర్ఘం వస్తే కా, కీ, కు, అలాగే కం, జ్ఞ, ఛ, హం ఈ అక్షరాలతో మొదలైన వారు, ఈ నక్షత్రంలో ఈ పాదాల్లో ఉన్నవారు మీరు మిథున రాశికి వర్తిస్తారు. అలాగే ఈ సంవత్సరం మీకు మహా అద్భుతంగా ఉంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ముఖ్యంగా మీరు అనుకున్న పనులు ఏమైతే పోయిన సంవత్సరం మిమ్మల్ని కొంచెం డిస్టర్బ్ చేసి మీకు మంచి ఫలితాలు ఇవ్వలేదు, ఈ సంవత్సరం నామకా వాస్తు మీరు ఆ పనుల్లో మొదలుపెట్టినా, మీరు ముందడుగేసిన మీకు ఎక్కడా మీరు అనుకున్న పనుల్లో మీకు ఆటంకాలు ఈ సంవత్సరం మీకు కలగవు. అలాగే ఈ సంవత్సరం మీ జన్మగురువు సంచారం చేత మీరు విదేశాలు తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రైతులకి మంచి ఫలితాలు వస్తాయి. పెద్దవారికి ఏదన్నా టయానికి టెన్షన్గా వచ్చేస్తుంది, అది ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది. అన్నతమ్ముల మధ్య కూడా మంచి బంధువు ఉంటుంది. బంధువులతో కూడా కలిసి తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే ఈ మిథున రాశి వారు ఇన్ని సంవత్సరాల్లో మీకు ఏదన్నా కల ఉన్నా, ఏదన్నా చెయ్యాలి అని మీరు అనుకున్నా, అది మీరు ఆగిపోయి ఉన్నా, అది ఇప్పుడు మొదలు పెడితే మీకు ఎక్కడ ఆటంకాలు లేకుండా ఆ పనులు అయిపోతాయి. మీరు అనుకున్న పని అనుకున్నట్టు చేయగలిగే టైమింగ్ ఈ విశ్వావసునామ సంవత్సరం. ఇది చాలా ఉత్తమ ఫలితాలు, మంచి ఫలితాలు మీకు ఇస్తుంది. మీరు చేయవలసింది కష్టపడాలి, కష్టే ఫలి. మీరు కష్టాన్ని నమ్ముకోవాలి. ముఖ్యంగా బిజినెస్ చేస్తున్న వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఆటంకాలు కలగవు. మీరు అనుకున్న పని అనుకున్నట్టు అయిపోతుంది. మీ ఫ్రెండ్స్ వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీ అమ్మా నాన్న ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మీ హెల్త్ విషయంలో కూడా అప్పుడప్పుడు చిన్న అరమరికలు ఉంటాయి, అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కాకపోతే మీ మనసుకు నచ్చింది చెయ్యాలి. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మీరు ఏమైతే చెయ్యాలని అనుకుంటారో అదే చేయండి. మీరేమైతే చేయకూడదు అనుకుంటారో దానివైపు కన్నెత్తి కూడా చూడొద్దు. కాకపోతే మీరు మొదలు పెట్టగానే సమస్య వచ్చిందనుకోండి, దాన్ని వదిలేయండి. మీరు మొదలుపెట్టి కొంచెం బాగా జరిగిన తర్వాత ఎంత పెద్ద పైన ప్రాబ్లం వచ్చిందనుకోండి, మీరు ఎంత దూరమైనా పోరాడండి, అందులో మీకు ఇంకా తిరిగి ఉండదు. మీరు ఏమనుకున్నా చెయ్యగలరు. మీకు ఈ సంవత్సరం దైవ బలం ఉంది. మీరు మొండి పట్టుదలతో ముందుకెళ్తారు. మీరు అనుకున్న పనిలో ఆటంకాలు వచ్చినా మీరు ఇంకా దాన్ని లెక్క చేయకుండా ముందు చేస్తారు. అది ఎక్కడ ఆగకుండా ముందుకెళ్తుంది. ఇన్ని సంవత్సరాలు ఎన్ని ఫైనాన్షియల్గా మీరు బాగా సెటిల్ అవుతారు. ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తలు చూసుకోండి. మీరు ఏమనుకున్నా మీకు దగ్గరలో ఉన్న గుడికి మాత్రం మీరు ఖచ్చితంగా వెళ్ళి ప్రతి వారంలో 2 రోజులు, 1 సోమవారం, 2 శనివారం, ఇవి 2 పూట్ల గుడికి వెళ్ళండి. హనుమాన్ని ఎక్కువగా పూజించండి. శివనామ స్మరణ చేయండి. అమ్మవారిని ఎక్కువగా ధ్యానం చేయండి.
అబద్ధాలు చెప్పరాదు. అయితే అవుతుంది, లేకపోతే లేదు. మీరు ఎక్కువగా 6 తర్వాత నిద్రించరాదు. ఆడవారు కానీ మగవారు కానీ ప్రశాంతంగా ఉండాలి, మా లైఫ్ ఇంకే ఆటంకాలు రాకూడదు అనుకుంటే ఈ సంవత్సరం మీ జీవితానికి ఒక ప్రణాళిక, ఈ సంవత్సరం మీ జీవితానికి ఒక మెట్టు, ఈ సంవత్సరం మీ జీవితంలో ఎదిగినంత, మీరు ఇంతవరకు మీ జీవితంలో జరిగిందంతా నాకేమీ అంత కనిపించట్లేదు. కనుక మీరు ఏమి చెయ్యాలనుకున్నా ఈ సంవత్సరం జాగ్రత్తగా ఆచితూచి ఎంత పెద్ద పనైనా మీరు మొదలు పెడితే ఇక మీరు తిరిగి చూడరు. ఫ్రెండ్స్తో కొంచెం జాగ్రత్త వహించండి. ఫైనాన్షియల్ మ్యాటర్లో అందరికీ చెప్పొద్దు. మీరు ఏమి చెయ్యాలనుకుంటున్నా సరే, మీరు ముఖ్యమైన పనుల మీద బయట వెళ్ళేటప్పుడు వైట్ కలర్ డ్రెస్ ఎక్కువగా ధరించండి. ఈ సంవత్సరం ఎక్కువగా రెడ్ ధరించరాదు, బ్లాక్ ధరించరాదు. ఎల్లో, పింక్, మెరూన్, వైట్ ఎక్కువగా ఈ డ్రెస్సులు ధరించండి. ఎక్కువగా మీరు గంధం బొట్టు పెట్టండి. ఈ గంధం బొట్టు పెట్టిన దాని వలన మీకు నరదిష్టి దోష్ట ఏదీ ఉండదు. ముఖ్యంగా ఈ సంవత్సరం మీకు వీలున్నంత వరకు హనుమాన్ని ఎక్కువగా పూజించండి. ప్రశాంతంగా ఉండండి. అర్లీ మార్నింగ్ నిద్రలేయండి. మీరు సూర్య నమస్కారాలు చేయండి. ఈ సంవత్సరంలో మీరు తీసుకునే నిర్ణయాలు మహా అద్భుతంగా ఉన్నాయి. రాజకీయ పరంగా అయితే మాత్రం ఇక నేను చెప్పనక్కర్లేదు. రాజకీయంగా మీరు కొంచెం డబ్బు ఖర్చు పెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంది. దానికి తోడు 10 రెట్లు పేరు వస్తుంది. అలాగే మీరు పెట్టిన ఖర్చు కూడా వస్తుంది. రాజకీయంగా ముందుకెళ్ళాలి అని అనుకున్నవారు ఈ సంవత్సరం మీరు శ్రద్ధ వహించి ముందడుగేస్తే ఎక్కడా కూడా మీకు ఆటంకాలు ఏమీ లేకుండా మీ కష్టానికి తగ్గ గుర్తింపు వస్తుంది. మంచి పదవులు వస్తాయి. కనుక పొలిటీషియన్గా ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం చేసే పనులు ప్రజాసేవ కానీ, అనాథాశ్రమాలు కానీ, పార్టీ పరంగా కానీ మీరు చేయగలిగితే ఇక మీకు 10 సంవత్సరాల తర్వాత ఎంత పేరు ఉంటుందో ఈ సంవత్సరం అంత పేరు వస్తుంది. కనుక ఈ రాశివారు ఈ చిన్నపాటి పరిహారాలు పాటించి మీ పనుల్లో మీరు ముందడుగేస్తే మీకు ఎక్కడ ఆటంకాలు ఏది కలగదు. కృష్ణ.